సూర్య సార్ వెల్కమ్. సో వీడియో కూడా ఆన్ చేసుకోండి, మీ టెస్ట్ మోని ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. ఇప్పుడే చెప్పారు బండిలో వద్దని, ఆల్రెడీ నేను కూర్చోన్నాను అందుకనేసి సారీ సార్. ఎస్ ఎస్ అది నా పేరు సూర్యనారాయణ సార్. వేసుకోండి, వీలైతే మీరు షర్ట్ మన డ్రెస్ అప్ అయి మళ్ళీ మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకోండి. నా పేరు సూర్యనారాయణ ఫ్రమ్ విశాఖపట్నం వేపగుంట. నేను వర్క్ చేసేది జీవీఎంసీలో వర్క్ చేస్తానండి. నేను మైథిలి మేడం వాళ్ళ అండర్లో ఉన్నాను. మాకు మెంటర్ వచ్చేసి నరసింహ సారు. నేను ఫస్ట్ మైథిలి మేడం దగ్గర నేను ఈ ప్రోడక్ట్ అనేది చూశాను. చూసిన వెంటనే ఏంటమ్మా అని అడిగితే ఈ సబ్జెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ డాక్టర్ గారు ఏదైతే వీడియో చేసి పెట్టారో అది పూర్తిగా విన్న తర్వాత నువ్వు ముందుకు రావచ్చు అనేసి చెప్పిందండి. నేను అది పూర్తిగా విన్న తర్వాత ఒక 1 వీక్లో నేను ప్రోడక్ట్ అనేది డబుల్ ప్యాక్ తీసుకున్నాను సార్. మా మిస్సెస్ కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉండేవి. 4 months నుంచి యోగాకి వెళ్తుందండి. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నుంచి ఏవైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో అది కంటిన్యూ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే మన వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ వాటర్ ప్యాడ్ బాటిల్కి పెట్టి 5 hours ఉంచిన తర్వాత మాది ప్యూరిఫైర్ వాటర్ ఇది పట్టుకెళ్ళి వాటర్ ప్లాంట్ దగ్గర చెక్ చేయించానండి. ప్యూరిఫైర్ వాటర్ వచ్చి TDS 25 ఉందండి. మన వాటర్ ప్యాడ్ పెట్టింది చెక్ చేస్తే 115 అయిందండి. ఆ రోజు నుంచి కూడా నాకు ఇంకా ఈ ప్రోడక్ట్ చాలా జెన్యూన్, హెల్త్ పరంగా బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను సార్. నాకు నరసింహ గారు 1 or 2 times మా దగ్గరికి వచ్చి, మా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అతను టెస్ట్ మోని చూపించడం, అతను ఈ ప్రాక్టికల్గా చెప్పడం కూడా బాగా చేశారు సార్. చాలా బాగుందండి ప్రోడక్ట్. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మైథిలి మేడం గారికి, నరసింహ గారికి, తమరికి థ్యాంక్స్ సార్. ఓకే, గ్రేట్, వండర్ఫుల్ సార్. మంచి రిజల్ట్ తీసుకున్నారు. సార్. సో అందరికి షేర్ చేయండి రిజల్ట్ ని. ఓకే సార్, కంపల్సరీ. బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్ ది నేను బెస్ట్ ఫస్ట్ సార్. టైం సార్ నాకు స్టేజ్ ఫియర్ అని ఉండేది, ఫస్ట్ టైం మాట్లాడడం వీడియో ప్రొడక్ట్ కాల్. మాట్లాడిపిస్తారు సార్, ప్రొడక్ట్ మాట్లాడిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్ వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను నా ప్రోడక్ట్ నా పేరు సుబ్రహ్మణ్యం సార్, హైదరాబాద్ మాట్లాడుతున్నాను. నేను మన ప్రోడక్ట్ నేను కస్టమర్కి ఇచ్చాను. ఒక కస్టమర్కి అయితే రెండు కాళ్ళ మీద అసలు ప్రాబ్లం ఏంటో డాక్టర్లు కూడా చెప్పలేకపోయారండి. ఎన్నో నుంచి అతను 40 years ఏజ్ అండి, నా ఫ్రెండ్ అతను. కాళ్ళు అంతే ఇంకా ఎట్లా ఉంటుందంటే డిసీజ్ చెప్పాలంటే సోరియాసిస్ అంటారు, దాన్ని ఏమంటారో కూడా తెలియదు. మొత్తం కాళ్ళు అండి ఎట్లా అయితే అట్లా ఉన్నాయి మేడం. మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 2 months తర్వాత రిజల్ట్ చాలా ఎక్సలెంట్ వచ్చింది సార్. అది నేను వీడియోగా షేర్ చేస్తాను, రాజుగారు షేర్ చేస్తే గ్రూప్లో పెట్టమని నాకు పెట్టలేదు, పెడతాను ఈలోపు టైం. వేరే కస్టమర్ షేర్ చేస్తే మాట్లాడి ఉండిపోయింది. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఇంకొక కస్టమర్ కూడా ఇచ్చాను మేడం, మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్. ఆవిడకి కూడా షుగర్ ఉంది, ఇంకా షుగర్ ఇంకా టెస్ట్ 1 month అవుతుంది, ఇంకా టెస్ట్ చేయలేదు. మిగతా మాత బాడీ పెయిన్స్ కానీ నిద్ర కానీ ఎక్సలెంట్గా పడుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం. ఆవిడ ఇంకా చెప్పకూడదు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కువ కునిపాటు కానీ వచ్చేసాడు, ఉండలేకపోయేవారు అక్కడ. ఇప్పుడైతే హ్యాపీ ఎనర్జీ ఉంటుంది, ఆ నిద్ర కునిపాట్లు లేని హ్యాపీగా నిద్రపోతున్నారు. నైస్, వండర్ఫుల్ సార్. ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్. అలాగే ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి. ఎస్ లీడర్స్, మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా అందరూ మాట్లాడండి. మీకు వచ్చిన రిజల్ట్ చిన్నదైనా పెద్దదైనా అందరూ చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడినా పర్లేదు, 2 నిమిషాలు మాట్లాడినా పర్లేదు. సో అందరూ కూడా మాట్లాడండి. మీకు వచ్చే రిజల్ట్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట మనం చెప్పే రిజల్ట్. ఎంతో మంది వస్తున్నారు, కొత్త వ్యక్తులు కూడా
చాలా మంది ఈ మధ్యలోనే ఎంట్రీ అయిన వాళ్ళు కూడా మన బిజినెస్లోకి, వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. రాజిరెడ్డి సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎస్ సార్. సార్. సార్ నేను లాస్ట్ వీక్ నేను టెస్టిమనీ ఇచ్చాను, నా పర్సనల్ది, మా నాన్నది కూడా. సో నేను స్టాక్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి నేను ఇచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు రిజల్ట్ని స్వయంగా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు సార్. ఒక 6 months బ్యాక్ అనుకుంటా, నేను ఒక ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే ఇద్దామని చెప్పి ఆమెకు చెప్పాము సార్. చెప్తే ఆమె ఏం చేసింది, మా ఆయనకు నడుము నొప్పి ఉంది సార్, ఫస్ట్ మా ఆయనకి ఇవ్వండి, ఆయన నడుము నొప్పి తగ్గినట్టుంటే నేను థైరాయిడ్కి వాడుకుంటాను సార్ అని చెప్పి అంటే, మేము ఏం చేసామంటే అతన్ని కూడా పిలుచుకొని ఒక కిట్, సింగిల్ కిట్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత అతన్ని వాడుకోమని అంటే, అతను వాడుకునే క్రమంలో ఈ బెల్ట్ బ్యాండ్ ఉంది కదా, ఆమెకు మేము థైరాయిడ్ కోసమని బెల్ట్ బ్యాండ్ రిఫర్ చేసాం. చేస్తే ఏం చేసింది, ఆమె బెల్ట్ బ్యాండ్ పెట్టుకోవడం పెట్టేసింది. ఇంకా మెడకు చుట్టుకొని దాని పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు, వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంచేసుకొని ఆమె పనులకు వెళ్తుండేదంట. వెళ్ళడంతో పాటు ఏమైంది అంటే, ఆయన డే అంతా ఒక్కొక్కసారి ఆయన డే అంతా ఇంటికాలు లేనప్పుడు ఆమె ఖాళీగా ఉన్న రోజు ఈ పర్ప్ మీద పడుకోవడం చేసిందంట. అట్లా చేస్తుండే క్రమంలో ఏమైంది అంటే, ఆయనకు నడుము నొప్పి తగ్గడంతో పాటు ఆమెకు ఏమైందంటే, ఆమె అప్పుడప్పుడు పర్ప్ మీద పడుకోవడం, ఆ బెల్ట్ మొత్తానికి కంటిన్యూగా పెట్టుకోవడం పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఏమైందేమో తెలియదు, 21 days తర్వాత మనం ఇచ్చిన 21 daysకి నేను ఎందుకు ఆ 21 days పర్టికులర్ చెప్తున్నాను సార్ అంటే, రిపోర్ట్ పట్టుకుని వచ్చి నా దగ్గరికి, థైరాయిడ్ రిపోర్ట్ వాళ్ళ ఆయన తీసుకొని వచ్చాడు. థైరాయిడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి, సార్ నేను పలానా రోజు నేను తీసుకెళ్ళాను, మేము వాడుతున్న ఒకటి 21 days అయింది, ఆమెమో మెడకు పెట్టుకొని తిరుగుతూ ఉంది, అప్పుడప్పుడు పర్పు మీద పడుకుంటా ఉంది, వాటర్ మాత్రం తాగుతుంది సార్ కంపల్సరీ, మరి రిపోర్ట్ ఇట్లా వచ్చింది సార్ అని వచ్చాడు. ఏమైంది సార్, ఎంత వచ్చింది అంటే 2.5 థైరాయిడ్ ఉంది. యాక్చువల్లీ థైరాయిడ్ అనేది ఆమెకు వాస్తవంగా ఉన్నది, అంతకుముందు ఉన్నది 7.8 సార్. 7.8 ఉంటే అప్పుడు రిపోర్ట్ చూపించాడు ఆయన నాకు తీసుకెళ్లే ముందు. తర్వాత 21 days తర్వాత వచ్చినప్పుడు రిపోర్ట్ పట్టుకొని వచ్చి 2.5కి వచ్చింది సార్. డాక్టర్ అంటున్నాడు ఇంత బాగా తగ్గకూడదు, ఇట్లా తగ్గింది, ఇది హైపర్ థైరాయిడిజం అయింది, ఇప్పుడు 3.5 ఉండాలట సార్. నార్మల్ అయితే 3.5, 3 ఉండేదట. 2.5 తగ్గేటప్పటికి ఆయన పట్టుకొని వచ్చి హైపర్ థైరాయిడిజం అంటున్నాడు డాక్టర్ అన్నాడు. లేదు సార్, ఇది పర్ఫెక్ట్ గా పనిచేసింది మీకు, అంతకుముందు ఎన్ని రోజులు అయింది మీరు టాబ్లెట్లు వాడుతుండే అని అడిగాను. అడిగితే 6 months నుంచి వాడుతుంది సార్ అన్నాడు. మరి 6 months నుంచి డోసు పెంచుకుంటూ వెళ్ళాడా డాక్టర్, ఏమైనా తగ్గిందా అంటే, లేదు సార్ అసలు ఎప్పుడు తగ్గినట్లేదు, అదే డోసుని ఇంకా పెంచుకుంటూ వచ్చిండు తప్ప నాకు తగ్గలేదు అని ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు ఎట్లా అయింది చెప్పండి అని నేను అన్నా. ఏమో సార్, మా ఆవిడైతే దీన్ని బెల్ట్ అయితే రోజంతా మెడకు పెట్టుకొని తిరిగింది సార్, మెడకు పెట్టుకొని తిరిగేటప్పటికి అట్లా అయిందేమో, మరి ఇంత రిజల్ట్ ఉంటుందా సార్ అంటే, అది పర్ఫెక్ట్ గా పనిచేసింది సార్. ఆమె వాటర్ కూడా వాడింది కాబట్టి వాటర్ పనిచేసింది, ఆమె మెడకు చుట్టుకోవడం వల్ల అది కంటిన్యూ ఉంచుకున్నది కాబట్టి కొంచెం ఇంకెక్కువ పని చేసినట్టుంది, అందువల్ల అనుకున్న స్థాయి కంటే తగ్గిపోయింది ఇంకా. కాబట్టి ఇప్పుడు హ్యాపీయే కదా సార్ అంటే, హ్యాపీయే సార్, డాక్టర్ కూడా ఓకే అన్నారు, ఇబ్బంది ఏం లేదు, మామూలుగా తిండి తినొచ్చు, మామూలుగా అన్ని ఉండొచ్చు, మళ్ళీ మిగతా ఏదైతే హైపర్ థైరాయిడిజం అయిందో అదేమన్నా మళ్ళీ లెవెల్కి వస్తే వెళ్ళండి, ఆటోమేటిక్గా లెవెల్ అవుతుంది, మీకు ఏం ఇబ్బంది లేదని చెప్పినట్టు డాక్టర్. మరి ఇంకేం సార్ హాయిగా మీకు ఎన్ని రోజులు రిజల్ట్ వచ్చింది అంటే, 6 నెలలు వాడినా రానటువంటిది ఈ 21 రోజుల్లోనే ఎట్లా వచ్చింది సార్ అంటాడు ఆయన. సో ఇట్లా ఉండరనిపించింది. ఆయన ఏమో మళ్ళా అంటే తీసుకొని వచ్చి ఇంకెవరినైనా పట్టుకొని వస్తాడేమో, ఇంకెవరైనా తీసుకొని వస్తాడేమో అనుకుంటే ఆయన ఏం చేసిందంటే, ఆయన ఇద్దరు కూడా కంటిన్యూగా వాడుకోవడం మొదలు పెట్టినట్ట. ఇప్పటికి వాళ్ళైతే హాయిగా ఉన్నారు. ఆయన ఏం చేసిందంటే, ఇక వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కనీసం ఒక 4 ఇప్పించండి సార్ ఆయన, వాళ్ళ చుట్టాలకు బంధువులకి, సార్ మా బావకుంది, మా మేనమావకుంది, ఇట్లా చెప్పుకుంటూ మిగతా ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటూ వాళ్ళకి ఇప్పించాడు. మళ్ళీ ఇప్పించిన తర్వాత వాళ్ళు కూడా రిజల్ట్ ఓకే అని చెప్పారు. ఇంతవరకు మనకు అంటే వాళ్ళు బిజినెస్ చేయట్లేదు కానీ కన్స్యూమర్స్ గా ఉంటూ బాగా వాడుకుంటున్నారు సార్. అదైతే పర్ఫెక్ట్ ఉంది సార్. థైరాయిడ్ విషయంలో అయితే సూపర్ రిజల్ట్ అని చెప్పవచ్చు దాన్ని. అదొకటి బాగా జరిగింది సార్ అది. అట్లా ఇంకా ఉన్నాయి చాలా, నేను ఇచ్చిన వాళ్ళలో చాలా మంది. ఇప్పుడు నర్సంపేట దగ్గర ఒక విలేజ్ ఉంటుంది సార్, ఆ విలేజ్ లో ఒక పర్సన్ 71 years పర్సన్ సార్, అతను 70 ఏళ్ళు ఉంటాడు. ఆయన కనీసం ఒక 95 kgs ఉంటాడు సార్. ఆయన ఒక రోజు చైర్ లిఫ్టింగ్ చేసినాం మేము, పోయి చైర్ లిఫ్టింగ్ చేస్తే ఏం చేసాడు, నాకు ఇమ్మీడియట్ కావాలి ఇప్పుడు బుక్ చేయమన్నాడు. కావాలంటే బుక్ చేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆ నైట్ తీసుకెళ్ళి ఆయన పడుకున్నప్పుడు
ఆయనకు అంతకుముందు ఈ చేతి వేలు పిడికిలు రాకపోయేదంట, దగ్గరికి వచ్చేవి కావు వేళ్ళు కొంచెం ఆ కీళ్ళన్నీ పట్టేసినట్టుండి ఆ వేళ్ళు దగ్గరికి రాకుండా అలాగే ఉండేవాట ఆయనకి. సో ఆ నైట్ పడుకున్న తెల్లవారు చూస్తే మిరాకిల్ గా మొత్తం చేతులు దగ్గరికి వచ్చిన, ఏళ్ళు దగ్గరికి వచ్చినాయంట. కర్ర పట్టుకొని గట్టిగా పిడికిలు బిగించి పట్టుకున్నాడంట. అరే ఇదేంది మిరాకిల్ గా, నాకు ఇంతకుముందు చేతి వేలు దగ్గరికి వచ్చేవి కావు సార్, నాకు అంత మంచిగా దగ్గరికి వచ్చిన 2 చేతులు పిడికిలు వచ్చినాయని చెప్పి ఆయన కర్ర పట్టుకొని తిరుగుతూ ఊరంతా చెప్పిండట దాని గురించి, అందరికి చెప్పి. అవి నాకు తెల్లారిసరికి రిజల్ట్ వచ్చింది, నాకు తెల్లారిసరికి చేతులు దగ్గరికి వచ్చినాయి, తెల్లారిసరికి నాకు వీళ్ళ దగ్గరికి వచ్చినాయి, ఇది బాగా పనిచేస్తుంది, తీసుకోండి అని చెప్పి. ఆయన 71 years సార్ రెడ్డి 10 మందికి ఇప్పించింది సార్ ఆ ఊళ్ళో. సార్ బుక్ చేయండి సార్ అని చెప్పి నాకు వాట్సాప్ లో పంపడం, నేను కిట్ తీసుకెళ్ళి ఇచ్చి రావడం, అట్లా వరుసగా ఒక 10 ఇచ్చేసిన సార్ ఆ ఊళ్ళో. ఎవ్వరు కూడా ఇంతవరకు ఇది కరెక్ట్ లేదు అని మాత్రం అనలేదు సార్. పర్ఫెక్ట్ గా ఉన్నారు అక్కడ వాళ్ళంతా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆయన, రెడ్డి సాబ్ ఇంకేమన్నా మాకు కావాలంటే తెప్పిస్తారా, ఇస్తారా అంటే ఇస్తాను, తెప్పిస్తాను, మీరు కావాలంటే ఎంతమందికి కావాలంటే అంతమందికి తెప్పిస్తాను, వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని నాకు పంపించండి, నేను మీకు కిట్ పంపిస్తానని చెప్తున్నా. సో అట్లా మంచి వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు నిజంగా వాళ్ళంతా పెద్ద పెద్దలు కదా, వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది వాళ్ళు. సో సూపర్ సార్ రిజల్ట్, అదొక్కటి మంచిగా అనిపించింది నాకు, వండర్ఫుల్. అది ఇప్పటికి నేను అంతటా ఎక్కడ చెప్పినా కూడా ఆ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. నా 71 years నరసింహారెడ్డిది ఆ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా అందరికి, ఇమ్మీడియట్ రిజల్ట్ అది. సో అట్లా చాలా బాగుంది సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి బ్లెస్సింగ్స్ చాలా వస్తాయి సార్, అందరికి ఇంకా ఇవ్వండి. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్ లీడర్స్, ఇంకా మిగతా వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, నెక్స్ట్ ఎల్వివి సతీష్ సార్, వెల్కమ్. సార్ యా, వెల్కమ్ సార్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్, టెస్ట్ మనీ ఇవ్వండి. ఓకే, సిగ్నల్ లేదేమో. నెక్స్ట్ నరసింహ సార్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, మిగతా వాళ్ళందరూ కూడా. ఓకే మాట్లాడతాను. జై శ్రీరామ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. మీకు షేరింగ్ చేశాను ఒకసారి. ఇప్పుడు యాక్చువల్ గా తన జగన్నాథ్ రథయాత్రలో ఉన్నారంట. ఓకే, షేరింగ్ ఇవ్వలేకపోతున్నాను సార్ అని చెప్పి జస్ట్ కాల్లో మాట్లాడుతున్నారు. బట్ నేను ఆల్రెడీ వీడియో మీకు షేర్ చేశాను సార్. అదొకటి ఈ రోజు నేను మార్నింగే ఒక గొల్లబామ్ మీద, ఒక మూగజీవి మీద చేసింది కూడా మీకు పెట్టాను, మీకు పర్సనల్ గా పెట్టాను. ఓకే, రిజల్ట్ పెట్టారా? ఓకే, పర్సనల్ గా అది చూపించిన తర్వాత చెప్తే బాగుంటుంది సార్. ఓకే సార్, షేర్ చేద్దాం వీలైతే. యాక్చువల్గా సూర్య గారు షేరింగ్ ఇచ్చారు కదా సార్, యా మన టీం నుంచి. సార్ వాయిస్ రావట్లేదు. మీరు ఎప్పుడైతే వాడతారో, ఉపయోగిస్తారో, దాని ఫలితం ప్రతిఫలం తెలుస్తుంది. కాదండి, ప్రతి ప్రాణకోటికి, ప్రతి జీవరాశికి కూడా అద్భుతంగా రిజల్ట్ చూపిస్తుంది. అది మీరు ఎప్పుడైతే వాడతారో, ఉపయోగిస్తారో, దాని ఫలితం ప్రతిఫలం తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బుజ్జిముండ బేసికల్గా ఇది రాత్రి ఫ్యాన్ గాలికి డిస్టర్బ్ అయింది, చాలా దయనీయ స్థితిలో ఉంది. నేను ఇల్లు తుడుస్తున్నప్పుడు, క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నాకు కంటపడింది. నడడానికి వీటికి ఇబ్బంది పడుతుంది, చాలా దయనీయంగా ఉందన్నమాట దీని పరిస్థితి. నేను నా చేతికి ఏదైతే రిస్ట్ బ్యాండ్ ఉందో దీన్ని పెట్టిన వెంటనే దాని నవనాడులు స్పందించి మళ్ళీ జీవించడానికి యోగ్యంగా దీని స్థితి పరిస్థితి రెండు
సర్దుపడ్డాయి. భలే హాయిగా అనిపించింది. అంటే మనం ప్రాణాన్ని సృష్టించలేం, కానీ పోయే ప్రాణానికి మాత్రం చెయ్యొత్తగా మనం ఆపాదహస్తం పెట్టగలం. నోరున్న మనుషుల కన్నా నోరు లేని జీవులకి ఎక్కువ కృతజ్ఞత భావం ఉంటుంది. అందుకు చెప్పినా వినకపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేం, కానీ చెప్పలేని స్థితిలో ఉన్నదానికి కూడా మనం సాయం చేస్తే ఆ తృప్తే వేరండి. జై హింద్, జై భారత్, జై ఈ బైటోరియం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దానికి పాపం ఒక కాలు బ్రేక్ అయిపోయింది. అది చూడండి, రైట్ సైడ్ లెగ్ ఒకటి డ్యామేజ్ అయినట్లుంది, అందుకే ఇది లెగలేకపోతుంది. బట్ హార్డ్లీ హానెస్ట్లీ ట్రై చేస్తుంది. దీన్ని చూసి మనకి కున్ఫు కూడా ఏంటి ఫైట్ అన్నది కనిపెట్టడం జరిగిందని చెప్పి నేను కొన్ని పుస్తకాల్లో చదివాను. అలాంటి కున్ఫు రావడానికి కారణమైన దానికి ఈ కష్టం వచ్చింది ఈ నిమిషం. హర మహాదేవ్. ఎస్, నైస్ సార్, వండర్ఫుల్. రైట్ సార్. బేసికల్ గా ఏంటంటే ఇంకొక వీడియో ఉంది సార్, అది నా ఫ్రెండ్ది. సార్ మాట్లాడండి సార్. సార్ యాక్చువల్గా నేను మా మదర్ కోసం అన్నది నేను ప్రొడక్ట్ వెంటనే నేను నాకు యాక్చువల్గా చంద్ర చెప్పాడు, బాబా ఇట్లా ఉంటది తీసుకుందాం అదే అనగానే నువ్వు తీసుకున్నావు అంటే ఇచ్చారు. ఫస్ట్ వాటర్ ప్యాడ్ తీసుకున్నాను సార్, జస్ట్ తను తీసుకున్నది. మా మదర్కి ఇచ్చిన తర్వాత మా మదర్ ఫస్ట్ భవానీ దీక్షలో ఉండే వాడారు. ఫస్ట్ 4 hours లోనే పెయిన్ తగ్గింది అన్నారు మాట. వెంటనే పెయిన్ రిలీఫ్ అయిన వెంటనే దీనికి ఎంత పే చేసామని అడిగారు మాట. ప్రతి మదర్ అన్నట్లే నాకు అన్నారు, నీకు డబ్బులు మందులు లేకుండా తగ్గించాలన్నది నాకు కన్సల్ట్ సార్. ఫస్ట్ మ్యాగ్నెటిక్ థెరపీలో అది నా పరంగా జరిగింది. దాని తర్వాత ఈరోజు వన్ ఆఫ్ ద అసోసియేట్ గా ఉండి చాలా మందికి హెల్త్ అవేర్నెస్ సాగర్ జోషి గారు విజన్ ప్లస్ మా వెంకటరాజు గారు మిషన్, ఈ రెండు ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మందులు లేని మరో భారతాన్ని నిర్మించాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈ కన్సల్ట్ లో ఫస్ట్ ఏంటంటే సార్, నాకు వచ్చే బ్లెస్సింగ్స్ డబ్బులతో పోలిస్తే నా ఆయుష్ కూడా పోసుకొని చాలా ఇల్లుకి ఆయుష్ ఇవ్వు నాయన అన్న మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. అది బ్లెస్ఫుల్ మనీ అన్నది అందరికి వస్తలేదు తెలియదు, కానీ నాకు నా టీం కి ప్లస్ టీం వైట్ టైగర్స్ కి మాత్రం దద్దరిల్లిపోయినట్లు ఉంటుంది సార్. ఇలా చెప్తూ పోతే ఈ సెక్షన్ అన్నది వెంకటరాజ్ సార్ 25,000 మందిలో ఉన్న దాంట్లో నేను ఒకడిని. ఆయన ఆ రోజు ఎవరూ లేరు, ఆయన నిలబడ్డారు, కనబడ్డారు, వినబడ్డారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆరోగ్య విషయంలో ఆచరించిన వాళ్ళకి ఆరోగ్యం సార్. ఈరోజు హానెస్ట్లీ హంబుల్లీ నేను ఏంటంటే ఆచరించిన సహా ఉంటుంది సార్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అన్న కన్సల్ట్ ఏదైతే ఉందో ఇది కనిపించదు, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది. వాడిన వాళ్ళకి మాత్రం లేదైతే ఎవరైతే ఆచరించిన వాళ్ళే వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే ఇక్కడ మనమే సెలబ్రిటీస్ కాబట్టి ఈ సెలబ్రేషన్ అనేది నిజంగా హెల్త్ పొందిన వాళ్ళ ద్వారా మనకే పొందుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. నైస్, నైస్, వండర్ఫుల్ సార్, గ్రేట్ షేరింగ్. ఎస్, నెక్స్ట్ ఆనంద్ కుమార్ సార్, వెల్కమ్. ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకోండి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి, ఇందాక కూడా హ్యాండ్ రైజ్ చేశారు మీరు. మీకు సిగ్నల్ ఇష్యూ ఉంది అనుకుంటాను. నెక్స్ట్ సురేంద్ర నాయక్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్, దాని మీద క్లిక్ చేయండి. మైక్ ఆన్ అవ్వట్లేదు.
మైక్ అన్మ్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సార్. అన్మ్యూట్ స్క్రీన్ మీద వచ్చింది చూడండి. రావట్లేదా? సో మీకు ఏదో టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్లయితే. ఆనంద్ సార్ కూడా రావడం లేదు. ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ చేసుకోండి, తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. లీవ్ అయిపోయి మళ్ళీ ఒకసారి ఆన్ అవ్వండి మీరు. ఎస్ మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇంకా టైం ఉంది, అందరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆల్రెడీ వాడుతున్న వాళ్ళే ఉన్నారు కదా, అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సుబ్రహ్మణ్యం సార్. అది కాళ్ళ గురించి చెప్పాను కదా సార్ అది. అందుకని అందుకని డాక్టర్లు కూడా అది ఏంటంటే డిసీజ్ చెప్పలేదు సార్, పేరు ఏంటి పలానా అని చెప్పలేకపోతున్నారంట, కానీ మెడిసిన్ ఇస్తున్నారు కానీ ఏమి తగ్గట్లేమాట అది. ఓకే ఓకే సార్, ఓకే సార్, సార్. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం ఉందా సార్ ఆయనకు? సార్ ఫస్ట్ అది తర్వాత ఇచ్చిన వన్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సార్ తర్వాత ఇటువైపుదా ముందు లెఫ్ట్ సైడ్ ఉన్నదా బిఫోర్? లెఫ్ట్ సైడ్ బిఫోర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సార్ అలా ఉండేది అది. ఓకే చాలా దారుణంగా ఉంది సార్ ఇది. సార్ ఇప్పుడు మనం చిన్న చాలా రైట్ అయిపోయింది. 2 months అవుతుంది సార్ వాడు మొదలు పెట్టి. 2 months సార్ ఓకే, 2 months లోనే మంచి రిజల్ట్ వచ్చింది సార్. రాను మొత్తం నార్మల్ అయిపోతుంది అనుకుంటా ఇది. సార్ అదే సార్. గ్రేట్ వండర్ఫుల్ టెస్ట్ సార్. నాకు 20 years నా ఫ్రెండ్ సార్ యాక్చువల్ గా అతను. అప్పటి నుంచి ఉంది, ఇంకా పెరిగింది, అలా పెరుగుతుంది ప్రాబ్లం అన్నమాట యాక్చువల్లీ సార్. ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. ఓకే సార్. గ్రేట్. బాణోతు సామ్రాజ్యం గారు వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నా పేరు సామ్రాజ్యం. నేను ICDS లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను, అంటే అంగన్వాడీ డిపార్ట్మెంట్. అయితే మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది సార్. నాకు ఈ వెంకటేశ్వర్ల సారు అప్లై, ఆ సార్ ద్వారాగా ఈ కిట్ నాకు పరిచయం అయింది. నాన్నగారి కోసం తెప్పించాం సార్. తెప్పించాక తను కిట్ యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాకు కొంచెం ఈ రైట్ భుజము పెయిన్ వస్తా ఉండే. అయితే నేనేం చేశాను, వాటర్ తాక్కుంటూ, మనది బెల్ట్ ఉంది కదా సార్, మైగ్రేన్ ఈ థైరాయిడ్ కి పెట్టే బెల్ట్, ఆ బెల్ట్ చేతికి యూజ్ చేసుకుంటూ నేను ఒక 10-15 రోజులు అది కంటిన్యూషన్ చేశాను. చేస్తే నాకు కొంచెం పెయిన్ అనేది తగ్గింది సార్. నాన్నగారు కూడా కొంచెం చాలా వరకు ఫ్రీగా ఉన్నారు. అంతకు ముందు స్ట్రైట్ గా నడవలేకపోయేవాళ్ళు, ఇప్పుడు స్ట్రైట్ గా నడవగలుగుతున్నారు. మోషన్ కూడా ఫ్రీగా ఉండేది కాదు. 4 రోజులకి 5 రోజులకి అట్లా వెళ్ళేటోళ్ళు అనమాట. ఈ వాటర్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ వెళ్తున్నారు, మంచిగా ఫ్రీగా స్టాండర్డ్ గా నిలబడగలుగుతున్నారు, నడుస్తున్నారు. అట్లే నాకు కూడా ఈ భుజం నొప్పి అనేది తగ్గింది. తగ్గేసరికి నా కింద వర్కర్స్ ఉంటారు, అంగన్వాడీ టీచర్స్. వాళ్ళకి నేను ఒకసారి మా శివాజీ సార్ వాళ్ళ టీం మాది, సార్ వాళ్ళని ఒకసారి నేను మీటింగ్ లో పిలిపించాను. సార్ వాళ్ళు మీటింగ్ చెప్పారు వాళ్ళకి. అందులో ఒక 2 టీచర్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళలో ఒక టీచర్ కి బాగా బాడీ పెయిన్ సార్, తనకి థైరాయిడ్ ఉంది, బాడీ పెయిన్. ఈ కుడి చేతిలో 3వ వేలు బాగా గుంజుతా ఉంటదట. అట్లని తను ప్రాబ్లం చెప్తే, సరేమ్మా ఒక కిట్ తెచ్చుకోండి, యూజ్ చేయండి అని చెప్పాను. చెప్పి తనకి కిట్ పంపించేసా. ఆమె మొన్న రిజల్ట్ చెప్పింది, బాడీ పెయిన్స్ అన్ని తగ్గాయమ్మా, నాకు ఈ ఏలు గుంజుతా ఉండేది, ఈ ఏలు గుంజుడు తగ్గింది, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, ఒకప్పుడు కూర్చుంటే లెగలేని పరిస్థితి, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది అని చెప్పింది. తను చెప్పిన రిజల్ట్ ని బట్టి ఇంకో టీచర్ తెప్పించుకుంది. తనకి థైరాయిడ్ ఉంది, బాడీ పెయిన్స్ తనకు ఉన్నాయి. తను తెప్పించుకొని తను యూజ్ చేస్తుంది. తను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఒక ఊర్లో
ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. అక్కడ తను ఒక పాపం 45 ఇయర్స్ ఉంటాయి. ఆమెకి ఈ కీళ్ళవాతం లాగా వచ్చేసి తను బాగా బెడ్ మీదే ఉంది సార్. ఆమెకి ఇచ్చి ఒక వారమే అవుతుంది సార్. ఈ రోజు తనకు కాల్ చేశారు, ఫోన్ చేశారు. తను మంచంలోనే పట్టుకుంటేనే ఎవరైనా సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది, లేకపోతే లేదు. అట్లాంటి మనిషి ఈ రోజు తనంతట తాను కూర్చోగలుగుతుంది సార్ లేచి. ఈ మన కిట్ పంపించాము, ఒక్క వారం రోజులే అవుతుంది. ఈ వారం రోజుల్లో తను వాటర్ తాగుతుంది, బెడ్ మీద పడుకుంటుంది, బెల్ట్ యూజ్ చేస్తుంది. ఆ మనిషి ఎవరన్నా సపోర్ట్ ఇస్తేనే లేచే మనిషి ఫ్రీగా లేగగలుగుతుంది. చక్కగా ఫుడ్ కూడా మంచిగా తింటుంది సార్. ఒక్క వారంలోనే రిజల్ట్ వచ్చేసరికి ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా ఈ ప్రొడక్ట్ కావాలని ఆశిస్తున్నారు. మంచి ప్రొడక్ట్ సార్, చాలా బాగుంది. నేను నమ్మాను. నేను నా ఫీల్డ్ లో చాలా మంది ఉంటారు నా కింద టీచర్స్, వాళ్ళందరికి కూడా చెప్పి కిట్ నేను ఇప్పించాలని, బిజినెస్ లో కూడా రావాలని డిసైడ్ అయ్యాను. మాక్సిమం ఇప్పటికి ఒక 10 కిట్స్ అయితే ఇప్పించాను. బాబు పేరు మీద ఐడి చేశాను నేను. ఏప్రిల్ 11వ తారీఖు మేము ఐడి తీసుకున్నది. ఒక 10 కిట్స్ మాత్రమే ఇప్పటి వరకు అయితే ఇప్పించాము. ప్రొడక్ట్ మీద మంచి నమ్మకం కలిగింది కాబట్టి మంచిగా వాళ్ళ జనాలకి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. సో మంచి షేరింగ్ ఇచ్చారు, రియలీ గ్రేట్. సో ఇలాగా చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇంకా కంటిన్యూగా Okay, sir. సపోర్ట్ చేస్తూ ఉండండి, అందరికీ కంటిన్యూగా హెల్ప్ చేయండి, చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ యాదగిరి సార్, వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్, మీ షేరింగ్ ఇవ్వండి, టెస్టిమోనీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్, యాదగిరి ఫ్రమ్ హైదరాబాద్ సార్. సో నాకు ఫస్ట్ ఇది పరిచయం చేసింది మనం నల్గొండ బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ ఫర్ బాలకృష్ణ సార్ అండ్ థ్యాంక్ యూ సాగర్ జోసెఫ్. నేను ఫస్ట్ బాలకృష్ణ చెప్పినప్పుడు నార్మల్ గా నేను ఒక 1 month వరకు టైం డిలే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో అప్ చేసినప్పుడు తర్వాత నేను మా మిస్సెస్ ప్రాబ్లం ఉండే సార్. మా మిస్సెస్ ప్రాబ్లం ఉంటే హ్యాండ్ ప్రాబ్లం ఉంటే బాగా పెయిన్ వచ్చేది. దానికి నేను టాబ్లెట్స్ ఆడుతున్నాను. సరే చెప్పాడు కదా ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాడిన 20 daysకే రిజల్ట్ వచ్చింది సార్. 20 days ఆ హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోయింది, నార్మల్ గా అయిపోయింది, పెయిన్స్ తగ్గింది, చాలా మూమెంట్ ఉంది. అప్పుడు నేను తర్వాత దీని గురించి టోటల్ గా చెక్ చేసుకుందాం అని చెప్పేసి నేను యూట్యూబ్ లో కూడా కొన్ని చెక్ చేసి తర్వాత దాని గురించి చదివిన తర్వాత బెస్ట్ ప్రోడక్ట్ మంచిగా ఉందని చెప్పేసి రిటైల్ లో ఉండేవాడిని. దాదాపు రిటైల్ లో నాకు 20 years రిటైల్ మార్కెట్ లో ఉన్నాను. ఎక్కువ జర్నీ చేసేది, మనకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, తర్వాత టైం ఫుడ్ తినకపోయేటోని, గ్యాస్ ప్రాబ్లం ఉండేది. సరే చూద్దాం మనం కూడా ఎలా ఉంటుందని చెప్పేసి నేను బెల్ట్ రెగ్యులర్ పెట్టుకోవడం, వాటర్ తాగడం అది చేశాను. నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. అప్పుడు నేను బిలీవ్ చేసి నేను డిసైడ్ అయిపోయాను సార్, ఇంకా ఓకే మనం 100% ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు అనే దాంట్లో డిసైడ్ అయిపోయి నేను కూడా యాజ్ ఏ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. నేను అంటే అప్పుడు డ్యూటీ అంటే జాబ్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం అటు ఇటు ఉండేది, ప్రాబ్లం అనిపించేది. తర్వాత నేను ఫుల్ ప్లెడ్జ్ చేయాలని డిసైడ్ అయిపోయి ఏప్రిల్ నుంచి ఫుల్ ప్లెడ్జ్ డిసైడ్ అయ్యి చేస్తున్నాను సార్. అంటే జాబ్ నుంచి కూడా తీసుకొని మళ్ళీ వదిలేసి దీంట్లో ఫుల్ ప్లెడ్జ్ చేస్తున్నాను. మన పికప్ సెంటర్ కూడా తీసుకొని చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 75 కిట్స్ వరకు 75 వరకు ప్రమోట్ చేశాను. టీమ్ కూడా బిల్డ్ చేశాను. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా ఉంది, మంచిగా ఉంది అనే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సార్ చాలా వరకు. నేను రీసెంట్ గా గట్కేసర్ లో ఒక ఆర్టీసీ డ్రైవర్ కి ఇచ్చాను. లాస్ట్ ఏప్రిల్ ఎండింగ్ లో పారాలిసిస్ వచ్చి అతనికి ప్రాబ్లం అయితేనే డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యి ఒక 6 months అతను సిక్ లీవ్ లోనే ఉన్నాడని చెప్తే సరే మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే తీసుకెళ్ళి ఇచ్చాను సార్. విత్ ఇన్ అతను వాడిన 1 month లోపే నార్మల్ వాళ్ళు ఎలా అయితే నడుస్తున్నారో అలా నడవడం, యాక్టివ్గా ఉండడం అనేది స్టార్ట్ అయిపోయింది. అతన్ని కూడా సార్ నాకు చాలా 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 తగ్గింది, ఇంత బెస్ట్ ప్రోడక్ట్ ఉంది, నేను కూడా ప్రమోట్ చేస్తాను, 6 months నేను ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి అతన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాను సార్. చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నాకు ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేసినందుకు బాలకృష్ణ సాగర్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. ఇది బెస్ట్ యూనివర్సల్ ప్రోడక్ట్ సార్. ఇది చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎంతో మందికి మన ఆయుష్ని ఇస్తున్నట్టు, ఆయుష్తో పాటు ఆరోగ్యం, ఆదాయం కూడా. ది బెస్ట్ ప్రోడక్ట్ సార్. నేను ఫుల్ టైమ్ గా దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లోనే మనం పికప్ సెంటర్ పెట్టుకొని ఆఫీస్ పెట్టుకొని కూడా ఫుల్ టైమ్ గా ప్రమోట్ చేస్తున్నాం సార్.
బెస్ట్ టీమ్ గా బెస్ట్ మంచి ప్రోడక్ట్ సార్ ఇది అయితే చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినందుకు సాగర్ సార్కి మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. రియల్లీ అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి అందరి నుంచి. ఎస్, ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ సుధాకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ టెస్ట్ మనీ ఇవ్వండి. సార్ భద్రాచలం సార్, భద్రాచలం చంద్రశేఖర్ సార్ టీము. యా సార్ నాకు యాక్చువల్గా నేను అవన్నీ చూపు ప్రాబ్లం వల్ల 1 సంవత్సరం వరకు వీల్ చైర్లో పరిమితమైన నేను యాక్చువల్గా. తర్వాత కొంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొంత తగ్గింది సార్, 50% తగ్గింది. ఇంకా 50% తగ్గదు, ఇక అంతే ఉంటుంది అని డాక్టర్ చెప్పేశారు. ఇక ట్రీట్మెంట్ ఆపేశారు. అప్పుడు నేను బాగా వంగి నడుస్తూ ఉంటాను సార్ నేను. తర్వాత కిట్ వాడాము సార్, ఫస్ట్ మ్యాట్రస్ వాడాము. 2 months వాడిన తర్వాత మళ్ళీ మోర్ పవర్ కొడుతున్నాను సార్ నేను. మోర్ పవర్ ఒక 1 week 10 daysలో నాకు కొంచెం రిజల్ట్ వచ్చింది సార్, నాకు 20%. ఇప్పుడైతే నేను బాగా నడవగలుగుతున్నాను. నా వీడియో షేర్ అయింది అనుకుంటా మీ వాట్సాప్లో కూడా చూశాను నేను కూడా. అయితే నా వీడియో చూసిన తర్వాత మా బంధువులు ఉంటారు కదా సార్, మా అబ్బాయి వాళ్ళ బావమర్ది వాళ్ళు చూసి, మామయ్య ఇట్లా తగ్గుతుందా, మీకు తగ్గింది కదా అంటే తగ్గుతుందని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సార్, వాళ్ళ క్లాస్మేట్ బీటెక్ చేసినప్పుడు. అతను 4 years నుంచి బెడ్కే పరిమితమైంది సార్ పాపం. అతను రేర్ డిసీజ్ సార్, అది జెనెటిక్ ప్రాబ్లం. ఏమంటారంటే మస్కులర్ డిస్ట్రోఫీ అంట సార్, అది మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల క్షీణత సార్ అది. కండరాల క్షీణత, ఇక బెడ్ మీద లేవరు సార్, బెడ్ మీద పడుకుంటాడు. అంతా ఎవరో అతనికి చేయాల్సిందే, అది తెలియజే పరిస్థితి లేదు. జస్ట్ 4 years నుంచి కూడా డాక్టర్లు కూడా మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ ఇంకా అది కవర్ కాదని చెప్తున్నారు. ఏదో వాడాలని చెప్పేసి మెడిసిన్ వాడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే సార్, వాళ్ళకి ఈ బ్లడ్ సెల్స్ ఉంటాయి, బ్లడ్ సెల్స్ అనేది కొన్ని చనిపోతా ఉంటే కొన్ని జనరేట్ అవుతాయి సార్. అవి ఈ చనిపోతున్నాయి జనరేట్ కావట్లేదు సార్ అతనికి. జనరేట్ కాకపోవటం వల్ల బ్లడ్ తగ్గిపోవటం, కడాల క్షీణత, బెడ్ మీద లేకపోవటం, ఇదంతా 4 years నడుస్తాం సార్ పాపం. ఇది చెప్పాడు, కొంత నమ్మాడు, కొంత నమ్మలేదు. ఒక 10 days ఆలోచించాడు, వాళ్ళ మీద ఆలోచించాడు. తర్వాత ఇవ్వండి అంకుల్, నేను వాడతానన్నాడు. డబ్బులు కూడా పంపిస్తాను, 4 తీసుకున్నాడు సార్ అతను. మ్యాట్రస్ విత్ మోర్ పవర్ సార్, 2 వాడాలని చెప్పాము. బాగా డిపార్ట్మెంట్లో ఉన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్. అతను కూడా ఫోన్ చేసి అడిగాడు, చంద్రశేఖర్ సార్ తగ్గుతా సార్ చెప్పండి సార్ అని. చంద్రశేఖర్ సార్ చెప్పారు, తగ్గుతుందండి, మీరు వాడండి, తగ్గుతుంది, ఏం కాదు, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, మీకు తగ్గుతుందండి, మీకు అందరూ డాక్టర్లు చేతులు లేపేసింది కదా, మీరు అది వాడండి అని కూడా సజెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు తీసుకొని వాడారు సార్. ఇప్పుడు సార్ అంటే ఈ 19 తారీఖు, జూన్ 19 తారీఖు మనం హైదరాబాద్లో కార్గో వేసాం సార్ మనం కిట్టాలకి. 21 రీచ్ అయింది. 22 నుంచి వాటర్ స్టార్ట్ చేసింది సార్ అతను. 22 ఉదయం నాకు ఫోన్ చేసి, అంకుల్ ఎట్లా వాడాలి అంటే నేను చెప్పాను సార్, నేను 22 నుంచి వాడుతున్నాడు. జస్ట్ ఈ రోజు 14 రోజులు సార్ అతను వాడబట్టి. నేను ఈరోజు టెస్ట్ అవ్వండి కదా సార్, తెలుసుకుందాం ఎట్లా ఉందా అని జస్ట్ కాల్ చేశాను సార్ అబ్బాయికి. నేను చేస్తే, అంకుల్ బాగుంది అంకుల్, నాకు ఏమన్నా రిజల్ట్ వచ్చిందా చెప్పు బాబు, నాకు అప్పుడు వారంలో తగ్గింది, నీకు అది తగ్గిందా ఏందని అడిగాను సార్ అతన్ని. అయితే అంకుల్ పర్వాలేదు, నాకు పర్వాలేదు అనిపిస్తుంది, మీరు నాకు చాలా సహాయం చేశారు అంకుల్, నాకు నేను ఇంకా లేవాలని అనుకున్నాను సార్, నేను అసలు ఇంకా ట్రీట్మెంట్ లేదన్నారు, నేను లేవనేమో అని అనుకుని డిప్రెషన్లో ఉన్నాను నేను. మొత్తానికైతే ఈ 14 days సార్ నాకు చాలా కొంచెం తేడా అయితే వచ్చింది, నాకు 20%. నాకు ఒక హోప్స్, ఒక నమ్మకం కలిగింది అంకుల్, నాకు వాడటం తగ్గుతుంది అని నాకు ఒక నమ్మకం కలిగింది సార్. సంతోషంగా ఉన్నాను నేను, మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ మీకు అని అతను ఎక్సైట్ చేసింది సార్. అతను బాగా ఫీల్ అయ్యాడు సార్, బాగా ఎగ్జైట్మెంట్తో చెప్పాడు సార్ అతను. నాకు కూడా సార్ మీరు సార్, నాకు కూడా ఎగ్జైట్మెంట్ బాగా అయింది సార్. ఏంటి అంత ప్రాబ్లం 4 years నుంచి బెడ్ మీద పరిమితం అయ్యాడు అతను. ఈ డిసార్డర్స్ వల్ల తగ్గుతుంది అంటే చాలా మంచి ట్రీట్మెంట్ దొరికింది దానికి నేను అనుకున్నాను సార్. జస్ట్ ఇది మిరాకిల్ సార్. ఇది అతనికి పనిచేయటం అంటే నేను అంత తొందరగా పనిచేస్తాను అనుకోలేదు సార్. యాక్చువల్గా మనకు ఈ టెస్టిమెంట్స్ కూడా ఎక్కువ లేవు మనకి దీని మీద. ఇది బాగా పనిచేసింది సార్, ఇది మంచి టెస్టిమెంట్ సార్ మనకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్.
ఇలాంటివి సార్ రియల్ గా సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఎంతో పుణ్యం చేసుకున్నట్టే సార్ మనం ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం అంటే కూడా ప్రతి మనిషి యొక్క లైఫ్ సార్ నిలబెడుతున్నాం మనం ఇక్కడ. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా చంద్రశేఖర్ సార్. సార్ రియలీ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ రిజల్ట్ సార్. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు సార్. పేషెంట్ అబ్బాయి వచ్చేసి వినయ్, మన ఆ, భూపాలపల్లి సార్. నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడి వాళ్ళ అదే డిపార్ట్మెంట్ వాళ్ళ బావగారు మాట్లాడి ఎవ్రీథింగ్ అంతా కాన్ఫిడెన్స్ తీసుకున్న తర్వాత తీసుకున్నారు. కానీ ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను అంటే మీరే మాట్లాడండి అని చెప్పేసి ప్రోత్సహించినాం సార్. రియల్లీ వండర్ఫుల్ సార్. ఎటువంటి డిసీజ్ లేని ఎటువంటి మెడిసిన్ లేని ట్రీట్మెంట్ లేని రోగాలకు కూడా మనం ఈ బయోటోరియం బయోమాగ్నెటిక్ థెరపీ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది సార్. రియల్లీ వండర్ఫుల్ సార్. గ్రేట్ సార్. చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలందరికీ. మనం బాగా అంటే రియల్ గా మనం ఒక యజ్ఞం లాగా హెల్ప్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇదే విధంగా వస్తాయి. ఆల్ ది బెస్ట్ సార్. సో చేయండి, ఇలాగే హెల్ప్ చేయండి అందరికి. నెక్స్ట్ సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ యాక్చువల్గా నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఈల వస్తే ఈల వేసి మరి చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను దాదాపుగా 6 నెలల నుంచి ఇందులో ఉన్నాను. సో ఒక్కొక్క రిజల్ట్ అంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ దీనిలో. చాలా ఉన్నాయి, ఇంతకు ముందు చూశాను. ప్లస్ ఇప్పుడు ఈ రోజు ఉన్న ఒక ఎగ్జైటింగ్ రిజల్ట్ ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు. సో ఆయనకి కంప్లీట్ గా బీపీ కూడా లో ఉంది. అండ్ మన ఆక్సిజన్ కూడా కంప్లీట్ గా లో అయిపోయింది, పల్స్ రేట్ పడిపోయింది. వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టారు. అన్ని చేస్తుండగా ఇప్పుడు నాకు నిన్ననే ఈ విషయం తెలిసిన వెంబటే నేను వెళ్ళి వాళ్ళకి నా ప్రయత్నం నేను చేస్తాను అనే ఉద్దేశంతో మాకు కొంచెం చుట్టమవుతారు వాళ్ళు. సో దానికోసం నేనేం చేశాను, ఫస్ట్ డాక్టర్కి చెప్తే వీళ్ళంతా యాక్సెప్ట్ చేయరు, ఐసీయూలో అసలు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేయరని తెలిసి నేనేం చేశాను, ఫస్ట్ వెంటనే వెళ్ళేసి మన బెల్ట్ తీసి వాళ్ళకి డాక్టర్ తెలియకుండా పెట్టేసి వచ్చినాను సార్. పెట్టేసి వచ్చి నేను తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాను డాక్టర్కి రిక్వెస్ట్ చేస్తే, లేదు మీరు ఆ మ్యాట్రెస్ అంటే అది పెడతాను సార్ ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో అంటే మా పెద్ద డాక్టర్ని అడగాల, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలని చెప్పేసి ఒక 1 అవర్ అట్లా టైము ఇచ్చేశారు. దాని తర్వాత నేనేం చేశానంటే నేను ఒకటే చెప్పిన, సార్ మీరు గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు మీరు చేతులు వేసేస్తున్నారు కరెక్టే, మమ్మల్ని కూడా చేయనీయకపోతే ఎట్లా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే, సరే ఆయన ఏదో తాపత్రయపడుతున్నాడు కదా, సరే ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఆ డాక్టర్స్ ఏం చేశారంటే పెట్టనివ్వండి అని చెప్పేసి మన కిట్ చూశారు. చూసిన తర్వాత నేను ఇమీడియట్ గా పెట్టేశాను సార్. 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత పెట్టేశాను. సో ఆక్సిజన్ లెవెల్స్ నేను రికార్డ్ చేసుకున్నాను సార్. వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదు ఫస్ట్. సో ఇందులో ఇది పెట్టకన్నా ముందు సార్, ఇది పిక్చర్ కనిపిస్తుందో లేదో సార్, ఇది 187 ఏదో చూపిస్తున్నట్టు సార్ దాంట్లో. సార్ ఇది పైన 89 అని ఒక ఇది ఉంది సార్. ఓకే, SpO2. ఒక్క నిమిషం సార్, బ్యాక్ కెమెరా పెడతాను సార్. ఇది సార్ ఇది పైన సాచురేషన్ వచ్చేసి 89, ఫస్ట్ 86 లో ఉండే సార్. నేను పెట్టిన 10 minutes కి తీసుకున్నాను సార్, కనబడట్లేదు. ప్లస్ బీపీ కూడా ఇక్కడ కింద బీపీ ఒకటి ఉంది సార్. ఇది బీపీ 90/65 ఉంది. ఫస్ట్ ఇది పెట్టకన్నా ముందు వచ్చేసి ఎంత 78/56 ఉంది సార్. 78/56 నేను ఇది పెట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక ఇది తీసుకున్నాను. దీనిలో మీరు చూడొచ్చు కంప్లీట్ ఆ మ్యాట్రెస్ అవన్నీ పెట్టిన తర్వాత 96/22 ఉంది సార్. ఇది SpO2. ఇంకొకటి బీపీ వచ్చేసి కంప్లీట్ గా
ఆయనకు డయాలసిస్ చేయమని చెప్పేసి ఆపేసినారు సార్. యాక్చువల్గా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ప్లస్ ఆక్సిజన్ సాచురేషన్ కూడా పడిపోయింది అని చెప్పేసి. ఇది మనం పెట్టిన తర్వాత ఇది చూడండి సార్, 118/78 అని ఉంది సార్ ఒకటి, ఇది బీపీది సార్. ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ కు ఉన్నదేమో SpO2 సార్, ఇది SpO2 96/22 అని ఉన్నది సార్ అది. సో చాలా చాలా మంచి రిజల్ట్ సార్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు 3 ఇయర్స్ నుంచి కంప్లీట్ బెడ్ మీద ఉన్న పర్సన్ లేచి నడుస్తున్నారు. హార్ట్ ప్రాబ్లం 18 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు 5 టాబ్లెట్స్ వాడుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఒక టాబ్లెట్ కి వచ్చేసినారు. అది కంపల్సరీ అని చెప్పేసి డాక్టర్ అంటే అది వాడుతున్నారు. మిగతా వాళ్ళు థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. వెరికోస్ వీన్స్ ది 8 lakhs పెట్టి వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు సార్. కేవలం మనం ఈ అది ఒక లెగ్ కి 8 lakhs పెట్టి చేయించుకున్నారు. దాని తర్వాత ఇంకో లెగ్ కి చేపియాలి, ఇంకో 8 lakhs రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళకి మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంది, ఇట్లా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి వేరే అతను వెరికోస్ వీన్స్ రిజల్ట్ వచ్చినాయని చెప్పారు. సో ఆ ఒక్క రిజల్ట్ పట్టుకొని ఆయన ప్రమోట్ చేస్తే ఈయన తీసుకున్నాడు. జస్ట్ విత్ ఇన్ 4 days అని చెప్పేశాడు, నాకు ఎటువంటి సర్జరీ అవసరం లేదు, కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతుంది, ఈ వీన్స్ అన్ని నాకు ఇదైపోతుంది అని చెప్పేసి. చాలా చాలా సార్, అసలు ఒక్కటి కాదు రెండు కాదు సార్, నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే నాకున్న టైంలో చాలా చాలా ఎగ్జైటింగ్ గా ముందుకెళ్తాను. అంటే ఒక్కొక్క రిజల్ట్ ఎవరికి నేను ఎవరి దగ్గరకన్నా వెళ్తే వాళ్ళ ప్రాబ్లం ముందే కనిపించేస్తుంది. ఆల్రెడీ మనకి దగ్గర చాలా రిజల్ట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి ప్రతి ఒక్కదానికి రిజల్ట్ ఉంది సార్. సో ఆల్టర్నేటివ్ థెరపీ వాడుతున్నారని చెప్పేసి చాలా చాలా బాగా అంటే రిజల్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్. నేను నా పర్సనల్ గా వచ్చేసి నన్ను అందరూ ఇట్లా అంటే ఇంతకు ముందు వెయిట్ ఎక్కువ ఉండే అని చెప్పేసి అనుకున్నారు. నేను వెయిట్ చూస్తే ఎప్పుడు ఒకేలా ఉన్నాను, కాకపోతే నేను కొంచెం వెయిట్ తగ్గిన, అంటే ఇంచ్ లాస్ అనేది చాలా జరిగింది సార్. నేను 36 కమ్మర్ వేసుకుంటుండే, ఇప్పుడు నేను 32లో ఉన్నాను సార్. కానీ వెయిట్ మాత్రం 75 కిలోసే ఉంది సార్. నేను స్టార్ట్ చేసిన రోజు 75 కిలోసే ఉన్నాను, ఈ రోజు కూడా 75 కిలోసే ఉన్నాను సార్. నాకు యాక్టివ్నెస్ అనేది చాలా చాలా వండర్ఫుల్ గా, ఇంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నము నీరసంగా అనిపించేది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన కాడ నుంచి నైట్ అనేది బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. డే టైంలో అసలు నిద్ర అనేది అంటే పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోదాము లేదంటే ఇంకోటి చేద్దాం అనేది లేదు సార్. సో పొద్దున్న 4 గంటలకు లేస్తాను, ఆ తర్వాత ఎప్పుడు అలసట అనేది ఉండదు. సో బ్రహ్మాండమైన 10కి పడుకుంటాను, పొద్దున్న 4 గంటలకు లేస్తాను సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వండర్ఫుల్ సురేంద్ర సార్, రియల్లీ గ్రేట్. చాలా చాలా హెల్ప్ చేశారు పేషెంట్లకు కూడా. రియల్లీ గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే హెల్ప్ చేయండి, అందరికి బ్లెస్సింగ్స్ తీసుకోండి. యా, నెక్స్ట్ మాలతి మేడం, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ ఉంది మేడం. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు మాలతి. నాకు థైరాయిడ్ ఉంది సార్, 1 month నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే ట్యాబ్లెట్ వేసుకోవడం మానేశాను, బాగానే ఉంది. ఇంకోసారి నాకు మోకాలు పైన పెయిన్ వస్తుంది సార్. అయితే ఆ బెల్ట్ అనేది పెట్టుకున్న ఒక 1/2 hour తర్వాత అసలు నేను ఆశ్చర్యపోయినా. అసలు మా హస్బెండ్ తీసుకున్నాడు, దీనికేం తగ్గదు, ఈ బెల్ట్ పెట్టుకుంటే తగ్గుద్దా అని అనుకున్నాను. కానీ బెస్ట్ రిజల్ట్ సార్. ఆ బెల్ట్ ఒక 1/2 hour పెట్టుకొని ఇలా పడుకున్నాను, తర్వాత పెయిన్ అనేది తగ్గింది సార్. గ్రేట్ మేడం, వండర్ఫుల్. మంచి షేరింగ్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ మేడం, అలాగే కంటిన్యూగా వాడండి, ఇంకా మంచి రిజల్ట్ తీసుకుంటారు. మా సార్ కి గ్యాస్ ట్రబుల్ లాగా ఉండే సార్, తనకు కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళకు కూడా మేము ప్రమోట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చింది కదా, వేరే వాళ్ళ ద్వారా మనకు ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇస్తాను. యా, గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జ్యోతి మేడం, మీ టెస్టిమనీ ఇవ్వండి. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. I'm Haripriya, daughter of Jyoti, sir. యా, వెల్కమ్ మేడం. I came this product by introduction of Raju sir from Hanamkurna. Yes. ఈ ప్రోడక్ట్ మా మదర్ కోసమని నేను గిఫ్ట్ గా ఇచ్చాను. సుధీర్ సార్ అని రాజు సార్ వచ్చి మాకు చెప్పారు ప్రోడక్ట్ గురించి. మా మదర్ కి ఒక గిఫ్ట్ గా ఇమీడియట్ గా నేను గిఫ్ట్ గా ఇచ్చాను. ఎప్పుడైతే సుధీర్ సార్ నాకు చెప్పారు,
అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సుధీర్ సార్ కాన్ఫిడెన్స్ నుంచే మేము ఆ గిఫ్ట్ అనేది డైరెక్ట్ గా నేను తీసుకున్నాను. సో తన హెల్త్ అనేది నేను జనవరిలో తీసుకున్నాను. తన హెల్త్ అనేది ఓకే క్యూర్ అయింది సార్. అండ్ అదే విధంగా ఒక డైలీ 5 మెంబర్స్ కి డెమోస్ ఇస్తాం వెళ్తున్నాము. అండ్ డెమోస్ నేను ఇస్తున్నాను. ఇంట్రొడక్షన్ మొత్తం తను ఇస్తుంది. ఐఎమ్ ఎంఎస్సి సెకండ్ ఇయర్ సార్ ప్రెసెంట్. కాలేజ్ కి వెళ్ళినప్పుడు కాలేజ్ లో డెమోస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ కి. అండ్ దిస్ మంత్ ఈస్ వీ హ్యావ్ ఎగ్జామ్స్. ఇంకా హరీబరీలో ఉన్నాం అనమాట. సో అందరూ టైమింగ్స్ ఇచ్చారు, తీసుకుంటాము మేము కూడా, కాకపోతే మంత్ అయిపోయాక చూద్దాము అని చెప్పేసి అన్నారు మా కాలేజ్ మేట్స్ క్లాస్మేట్స్. ఓకే అని చెప్పాను. నేను వాళ్ళని స్ట్రగుల్ చేయదలుచుకోలేదు. ఈ మంత్ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను. అండ్ లాస్ట్ టైం నేను లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. నాకు కాళ్ళు స్లిప్ అయ్యి పైనుంచి కింద స్టెప్స్ మీద నుంచి పడుకుంటూ వచ్చాను. సో వెంటనే స్వెల్లింగ్ అనేది వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్వెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను, ఇంట్లో లేను, ప్రోడక్ట్ నా దగ్గర లేదు. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఆ ప్రోడక్ట్ కాలికి పెట్టుకొని లెగ్ పెట్టుకొని అంతే పడుకున్నాను. విత్ ఇన్ 2 అవర్స్ లో తగ్గిపోయింది సార్. వాటర్ బాటిల్ ప్యాడ్ అన్న మైగ్రేన్ పెట్టుకున్న హెడ్ ప్యాడ్ ఒకటి పెట్టుకున్నాను. విత్ ఇన్ 2 అవర్స్ లో నాకు తగ్గిపోయింది. స్వెల్లింగ్ అనేది తగ్గిపోయింది అండ్ పెయిన్స్ కూడా రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే అలానే మన న్యూ స్లిప్పర్స్ వేసుకుంటే చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అదే పెద్దగా అయ్యి స్వెల్లింగ్ అయ్యి బాగా స్వెల్లింగ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకున్నా. కానీ ఇప్పుడు ఎలా అవుతుందో, బోన్ ఫ్రాక్చర్ ఏమన్నా వచ్చిద్దేమో అని భయపడ్డాను. బట్ విత్ ఇన్ 2 అవర్స్ లోనే తగ్గిపోయింది. హెడ్ ఏక్ వచ్చినా కానీ నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాండ్ పెట్టుకుని వెళ్తాను. హెడ్ ఏక్ వచ్చినప్పుడు కూడా నేను హెడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉంటా. అండ్ నా ఫ్రెండ్స్ కి ఎవరైతే ఉన్నారో సిక్ గా ఉన్నారో నేను వాళ్ళకి కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఓకే గుడ్, చాలా ఎనర్జీ వస్తుంది, ఈ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే గుడ్, నేను మళ్ళీ వస్తాను, డెమో చూపిస్తాను, పేరెంట్స్ కూడా చూపిస్తాను, మనం ఒకసారి మళ్ళీ కలుద్దాము అని చెప్పేసి చెప్పాను సార్. ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇంకా నేను కూడా ఐడి తీసుకున్నాను, డెమోస్ కి వెళ్తున్నాను సార్ రోజు. థ్యాంక్ యూ. గ్రేట్, వండర్ఫుల్ మేడం, గ్రేట్. సో అలాగే సపోర్ట్ చేయండి మీ మమ్మీకి. అలాగే ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ప్రోడక్ట్, చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పద్మజ మేడం, వెల్కమ్. జై శ్రీరామ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంతకు ముందు ఒక మేడం నర్స్ తను మాట్లాడారు సార్, అందుకు నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి మాధవి సార్, తను కూడా మేబీ 5 months అయింది సార్ తీసుకొని. తనకి షుగర్ ఉంది. తను నాకు రిజల్ట్ రావట్లేదు అనేది, ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చెప్తున్నాం కదా సార్, షుగర్ ఉన్న వాళ్ళకి స్లో రిజల్ట్ వస్తుందని. తను 1 month బ్యాక్ తనకి 400 సార్ షుగర్. ఇప్పుడు మళ్ళీ సీజన్ కదా సార్, మామిడి పళ్ళు కూడా తిన్నదంట. 1 month బ్యాక్ రిజల్ట్ అదే ఎంత హ్యాపీ అంటే సార్, నార్మల్ వచ్చేసింది సార్ తన రిజల్ట్. అదే సార్. ఒక రోజు నాకు నైట్ కూడా కొంచెం డైజెషన్ పర్ఫెక్ట్ గా కాలేదు. ఆ రోజు ఇన్ టైం కి తినక కొంచెం కడుపు నొప్పి లేసింది సార్. ఏం చేసినా మన పిల్లో ప్యాడ్ తీసేసి పొట్ట మీద పెట్టేసుకున్నాను సార్. ఎప్పుడో రాత్రి నిద్రలో తగ్గిపోయింది. అదే మనం ఇంతకు ముందు అయితే ఏదన్నా టాబ్లెట్ లేకపోతే ఇంకేదన్నా చేసేవాళ్ళం సార్. అదొకటి రిజల్ట్ సార్. మా పాప వచ్చేసి తను టెంపుల్లో ప్రదక్షిణలు చేస్తుంటే బీపీ డౌన్ అయినట్టు అనిపించిందంట సార్. అయితే అప్పుడు మన ఈ వాచ్ పెట్టుకొని వెళ్ళింది అన్నట్టు, బీపీ చూపించేది వాచ్. 80 అట్లా 80 అవుతూ ఉంటే వెంటనే ఈ బెల్ట్, రైట్ సైడ్ ఉన్న బెల్ట్ తీసి లెఫ్ట్ సైడ్ కి పెట్టుకుందంట సార్. విత్ ఇన్ ఒక 15 minutes to 20 minutes లో తనకి మామూలుగా 100 to 110 కి సెట్ అయిపోయింది సార్. అది సార్, ఇది నా టెస్ట్ మనీ సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిచయం చేపించిన మీకు, రాజరెడ్డి సార్కి, రాజు సార్కి, అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ మెయిన్ అండ్ సాగర్ జోషి సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. Yes, great madam, wonderful sharing madam. Next, Naveen sir. Welcome sir. Sir, good morning sir. Yes sir, good morning. సార్ యాక్చువల్లీ టెస్ట్ మనీ ఏంటంటే సార్, మొన్న కస్టమర్కి ఇచ్చిన సార్. వాళ్ళు ఏంటంటే మన బోర్డుపల్లి ఉంటారు సార్, బైడిపల్లి.
అయితే మేడం మేడం ఏజ్ వచ్చేసి 60 ఏజ్ సార్. 60 ఏజ్ వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ ప్లస్ హార్ట్లో 4 బ్లాకేజెస్ ఉన్నాయి సార్. ప్లస్ అలానే లంగ్స్ లో వాటర్ ఫీల్ అయినాయండి సార్. కాలు మొత్తం వాపిపోయినాయి. అలాంటి మేడంకి కిట్ ఇచ్చినాం సార్, 10,700 ప్రీమియం కిట్. అయితే ఇచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక 20 డేస్ అయింది సార్. 20 to 24 డేస్ అయినాయి. 400 షుగర్ ఉండే సార్ మేడంకి. మేడం ఏంటంటే వాళ్ళ డాటర్, సార్ ఫస్ట్ షుగర్ తగ్గితే డాక్టర్ సర్జరీ చేస్తానని చెప్పాను సార్. అయితే నేను ఇచ్చి 20 to 24 డేస్ అయింది సార్. 400 షుగర్ జస్ట్ ఒక 24 డేస్లోనే 259కి వచ్చింది సార్ షుగర్. అయితే వాళ్ళు చాలా వండర్ఫుల్ గా ఉన్నారు సార్. సార్ ఇట్లాంటి ప్రొడక్ట్ సార్ మీరు. ఇంకో మా మదర్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ తిన్నది, చక్కెర తిన్నది, అన్ని తిన్నది, అయినా కూడా ఇంత ఫాస్ట్ గా తగ్గింది సార్. డిక్రీజ్ అయింది షుగర్ అనేసి చాలా హ్యాపీఫుల్ అయినారు. అట్లనే పెయిన్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తున్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఇంకో టెస్ట్ మనీ ఏంటంటే సార్, లైవ్ నాదే టెస్ట్ మనీ సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇంత ముందు నాకు స్పెట్స్ ఉంటాయి సార్, మీరు చూసారు కదా, స్పెట్స్ ఉంటుండే నాకు. అయితే డైలీ మనము వాటర్ తాగుతారు సార్, వాటర్ బాటిల్. ఆ బాటిల్ నైట్ పూట నెత్తి దగ్గర పెట్టుకొని పొద్దున లేవగానే బ్రష్ చేయగానే ఆ నీళ్ళతో జస్ట్ ఇట్లా ఒక 10 seconds 15 seconds ఇట్లానే పెడతారు సార్. ఇట్లా గట్టి కన్ను ఇట్లా కొడతా ఉంటా, మసాజ్ అవుతుంటది వాటర్, మ్యాగ్నెటిక్ వాటర్. ఇటు ఒక 15 seconds, ఇటు ఒక 15 seconds పెడతాను. ఐస్ కూడా సైట్ మెల్లమెల్లకి దిగుకుంటూ వస్తుంది సార్. అప్పుడు స్పెట్స్ పెడితే కనబడతా లేదు, స్పెట్స్ తీస్తే కనబడుతుంది సార్. అదొక వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అది. మా బ్రదర్ అనిల్ సార్ చెప్పారు నాకు. డైలీ కడిగితే చాలా నేను కూడా కడుగుదాం అనేసి జస్ట్ కడుగుతున్నాను. ఒక దగ్గర 15 to 20 డేస్ అయినాయి సార్. స్పెట్స్ పెడితే కనబడతలేదు. మొన్న కూడా మనం ఒకటి చూసారు కదా సార్, కార్ దయానంద్ సార్ కార్ తీసుకున్నారు కదా, అక్కడ కూడా నేను స్పెట్స్ తీసేనే ఉన్నా. ఎందుకంటే స్పెట్స్ పెడితే కనబడతలేదు నాకు. అదేంటంటే బండి పైన వెళ్ళేటప్పుడే డస్ట్ కోసమే పెట్టుకుంటున్నాను అంతే. ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి మన సోప్ ఉంది కదా సార్ మన కంపెనీలో, ఆ సోప్ కూడా చాలా వండర్ఫుల్ సోప్ సార్. నేను డైలీ నెత్తికి పెడుతున్నాను. డైలీ షాంపూ వదిలేసాను సార్, దగ్గర 1 month అవుతుంది సార్. షాంపూ వదిలేసాను, ఆ సోపే పెడుతున్నాను. హెయిర్ లాస్ కూడా తక్కువ అయిపోయింది. ప్లస్ వైట్ హెయిర్స్ ఉండే, అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది సార్ నాకు వైట్ హెయిర్స్. అవునా? సూపర్. అవును సార్, ఎక్సలెంట్ సార్. మంచి సూపర్ టెస్ట్. సార్. యాక్చువల్లీ నేను కూడా షాక్ లేనున్నా, డైలీ అదే పెడుతున్నాను. కానీ ఏంటంటే కొద్ది హార్డ్ అవుతున్నాయి సార్, హెయిర్స్ హార్డ్ అవుతున్నాయి, థిక్నెస్ అవుతున్నాయి హెయిర్స్. ఇప్పుడు షాంపూ పెడితే ఎట్లా అంటే సార్, చాలా మందికి సిల్కీ అయిపోతాయి, కానీ రూట్స్ కింద డ్యామేజ్ అవుతుంటాయి రూట్స్. దాని వల్లనే మనకు హెయిర్ ఫాల్స్ అవుతాయి. కానీ సోప్ పెట్టే వల్ల మనకి ఏంటంటే హెయిర్ థిక్నెస్ అవుతుంది, కింద స్ట్రాంగ్ అవుతున్నాయి సార్ మనకు. అదొక వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. సోప్ గురించి ఎవరు చెప్పలేరు అంటే సార్. సూపర్ సార్. ఇదే సార్ నా టెస్ట్ మనీ. ఇంకోటి ఏంటంటే టైం దొరికితే మన సెషన్ లో చెప్పారు కదా సార్, మన మ్యాగ్నెట్ అది కూడా చేస్తాను. ప్లస్ ఇదైతే బెస్ట్ సార్, నేను అందరికన్నా బెస్ట్. మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం బండి పైన మార్కెటింగ్ వెళ్ళే పర్సనల్ వాళ్ళకి కూడా చాలా మందికి కళ్ళు మండుతూ ఉంటాయి. జస్ట్ మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకొని ఒక 15 seconds, ఇటు 15 seconds, ఇటు 15 seconds పెడితే ఈజీగా క్యూర్ అయిపోతుంది సార్. గ్రేట్ సార్. ఇదొక టెస్ట్ మనీ సార్. యా, టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు సోప్ గురించి మాత్రం. చాలా మందికి అవసరం అట్లయితే ఇది. సో నాకు కూడా సూపర్ సార్. సార్ సూపర్ అంటే సూపర్ సోప్ సార్. నేను ఇంట్లో అసలు వేరే సోప్ ఏం వాడతలేదు సార్, అదే సోప్ వాడుతున్నాను. చాలా వండర్ఫుల్ ఉంది సార్ సోప్ అయితే. ఆ ఫ్రేగ్రెన్స్ కూడా సూపర్ ఉంది సార్ అది. యా, గ్రేట్. మంచి టెస్ట్ మనీ సార్. సో లీడర్స్ అందరు కూడా విన్నారు కదా. సో ఇప్పటి నుంచి సోప్ వాడచ్చు తలకు కూడా. యా, గ్రేట్. థ్యాంక్ యూ నవీన్ సార్. మైక్ మ్యూట్ అయిపోయింది. యా, ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. వండర్ఫుల్. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు, అందరికీ బెస్ట్గా ఉపయోగపడుతుంది. యా, నెక్స్ట్ లతాశ్రీ మేడం, వెల్కమ్.
హలో గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ క్లియర్. మేడం క్లియర్ ఉంది మేడం వాయిస్. వీడియో కూడా ఆన్ చేసుకోండి. సార్ నాకు ఈ మధ్య నా పర్సనల్ సార్ ఇది. నాకు షుగర్ ఉంటుంది. షుగర్ మామూలుగా టాబ్లెట్ ఒక చిన్న 1 mg ఇంతకుముందు 100 mg నుంచి 1 mgకి వచ్చాను. మన ఈ ప్రొడక్ట్ పుణ్యం అని 1 mg వేసుకుంటున్నాను. 100 mg నుంచి 1 mgకి వచ్చాను అనమాట. రోజు అది ఒక మార్నింగ్ అవర్స్లో వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉంది. నేను ఒక 6 months నుంచి ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను సార్. ఇప్పుడు రీసెంట్గా నాకైతే ఒక 1 week నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం బాగా పెయిన్ వస్తుంది అనమాట. అయితే మొన్న ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. నాకు మళ్ళీ ఏంటో భయం వేస్తుంది. 2 స్టంట్లు పడ్డాయి సార్ ఆల్రెడీ నాకు ఇంత ముందు. సో మళ్ళీ ఏంటని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం లేదమ్మా నీకు ఇప్పుడైతే బాగానే ఉంది, నువ్వు మామూలుగా వాడుకో అని చెప్పారనమాట. రెగ్యులర్గా అయితే నాకు పెయిన్ వచ్చింది అనగానే మా సార్ ఏం చేస్తారనమాట, ఆ బెల్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ తీసుకొచ్చి ఒక 10 minutes అట్లీస్ట్ 10 minutes లోపే, అది ఏంటంటే పెట్టిన 10 minutes లోపే నాకు చెయ్యంతా రిలీఫ్ అవుతుంది అనమాట. నాకు ఇంకా మళ్ళీ 11వ నిమిషానికి అది వెంటనే తీసేస్తే ఎంతో అసలు చెయ్యి మసాజ్ చేసి రిలాక్స్ అయితే ఎంత బాగుంటుందో అట్లా రిలాక్స్ అవుతుంది సార్. అది అది బెల్ట్ పెట్టుకోవడం మాత్రం పెయిన్ చాలా అంటే చాలా 100% రిజల్ట్ ఉంది సార్ వాటర్ ఎనర్జీ ప్యాడ్లో. వాటర్ తాగడం వల్ల కూడా మంచి బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతున్నాయి సార్. గ్రేట్ మేడం, మంచి షేరింగ్ ఇచ్చారు. తప్పకుండా అట్లాగే వాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్ఎస్టీ డైనమిక్. వెల్కమ్ సార్. బురానుద్దీన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. మా టెస్ట్ మనీలు అన్ని ఒక వెరైటీగా ఉంటాయి సార్. మా టెస్ట్ మనీలు వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. హలో, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, మాట్లాడండి సార్. వికారాబాద్ నుంచి బురానుద్దీన్ సార్. చెప్పండి, టెస్ట్ మనీ చెప్పండి. అదే సార్, నేను లాస్ట్ May 18కు నేను మీటింగ్లో విని ప్రోడక్ట్ తీసుకున్నా సార్. నాకు తెలియదు ఈ మైగ్రేన్ అని, తలనొప్పి అని ఒకటే తెలుసు. దాని తర్వాత నేను ఈ మన బయోడర్మలో తెలిసినాక, ఫ్యామిలీలోకి వచ్చినాక ఇటువంటి డిసీజ్ను ఈ మైగ్రేన్ తెలిసింది సార్. నాకు ప్రతి విషయంలో కొన్ని కొత్త విషయాలు ఒక చిన్న డాక్టర్ లాగా ఫీల్ అవుతున్నాం సార్ మేము. అదే ప్రోడక్ట్ ఇచ్చినాక సార్, నేను ఎవరికైనా కంటిన్యూగా 7 days వరకు మీరు ప్రాపర్లీగా వాడండి అని చెప్తున్నాం సార్. కానీ ఇచ్చిన రోజు తెల్లారి నుంచి తక్కువైందా అడుగుతలేను సార్. అది ప్రాపర్లీగా వాడండి అంటే 7వ రోజు నుంచి అటు నుంచి ఆన్సర్ వస్తున్నా సార్. మా నాన్నకు కొద్దిగా నిద్ర బాగా పడుతున్నది, నొప్పులు కొద్ది తగ్గుతున్నాయని ఒక్కొక్క రిజల్ట్ ఇట్లా వస్తున్నా సార్. చాలా సంతోషంగా ఉన్నా సార్. ఎస్, వండర్ఫుల్ సార్. గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. అలాగే మాట్లాడాలన్నమాట ఎప్పుడైనా సరే, ఎవరి దగ్గరైనా. ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంది అని కాదు, కరెక్ట్గా వాడండి అని చెప్పాలి. పర్ఫెక్ట్ సార్, గ్రేట్. ఆల్ ది బెస్ట్ సార్. సో ఇలాగే వర్క్ చేయండి, అందరికీ హెల్ప్ చేయండి. నెక్స్ట్ వెంకీ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్, నా టెస్ట్ మనీస్ అనేది అంటే నాకు చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే. కానీ నాకు ఈ 2 days జరిగిన టెస్ట్ మనీస్ ఏంటంటే సార్, నేను ఈ 2 days నుండి అయితే వైజాగ్లో కొద్దిగా వర్షాలు పడుతున్నాయి సార్. ఈ వర్షాలు పడడం అంటే వర్షాలు పడితే మాకు పొలం పనులు ఎక్కువ జరుగుతాయి సార్ మాకు. సార్ వాయిస్ క్లియరా? మాట్లాడండి. ఓకే సార్. అంటే వర్షాలు పడడం వల్ల మాకు ఎక్కువ పొలం పనులు జరుగుతాయి. అంటే ఈ 2 days నుంచి నేను హెవీగా వర్క్ చేస్తున్నాను సార్. ఈ పొలంలో వర్క్ అనేది హెవీగా వర్క్ చేస్తున్నాను.
అంటే ఈ పొలానికి ఎరువు వేయడం అంటే ఇప్పుడు 2 ట్రాక్టర్లతో ఎరువు తీసుకొచ్చి అదే పేడగెత్తం అంటారు కదా, అది తీసుకొచ్చి 2 ట్రాక్టర్లతో తీసుకొచ్చి ఇంతకుముందు నేను ఫస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడు కూడా నేను ఒక ఒక 10 మెంబర్స్ దాకా నేను మనుషులు పెట్టి చేయించేవాడిని పని, అంటే ఒక్కడిని చేయలేక. ఈ రోజు అదే పని మా బ్రదరు నేను కలిసి ఈ 2 days లోని ఓన్లీ మా బ్రదరు నేను కలిసి ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను సార్. అంటే ఈ ప్రోడక్ట్ నా చేతికి ఉండడం వల్ల సార్, ఇది ఏదైతే మన హ్యాండ్ కొందో బ్యాండ్, ఆ ప్రోడక్ట్ ఉండడం వల్ల నేను ఎంత వర్క్ చేసినా కూడా నాకు హెవీ అనిపించలేదు. ప్లస్ ఏంటంటే ఎంత వర్క్ చేసినా కూడా నాకు బాడీ ఫిన్స్ అనేది కూడా చాలా హెవీగా వచ్చి ఒక 10 మందితో పనిచేస్తున్నా కూడా నాకు చాలా బాడీ పెయిన్స్ వచ్చేది సార్ నాకు. అలాంటిది ఈ 2 days లో నేను ఇంత వర్క్ చేసినా కూడా నాకు బాడీ పెయిన్స్ అంటే లేవు సార్ నాకు. అది ప్లస్ కూడా ఏంటంటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నా అంటే చాలా ఎనర్జీగా ఉన్నాను నేను. చాలా ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా ఈ ప్రోడక్ట్, అసలు ఈ ప్రోడక్ట్ మనకి అందజేసిన మన సాగర్ జోషి సార్కి నిజంగా ధన్యవాదాలు సార్. నిజంగా చాలా 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 హ్యాపీ సార్ నిజంగా ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నందుకు. అలాగే ఈ మా అమ్మగారికి కూడా చాలా ఈ షుగరంగా అలాగే బీపీగా చాలా క్లియర్ అయ్యాయి సార్. నిజంగా ఆవిడ ఇప్పుడు ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడకి టెస్ట్ మనిషి ఇంతకు ముందు చెప్పడం జరిగింది మీకు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు అది అన్ని చెప్తే ఇంకా లాంగ్ అవుద్ది, అందుకనేసి ఏదైతే ఈ 2 days లో నాకు జరిగిందో అది మీకు చెప్పడం కోసం నేను ఇలాగా మాట్లాడుతున్నాను. చాలా వండర్ఫుల్ సార్ నిజంగా. ఏదైతే ఈ వాటర్ తాగి ఓన్లీ ఈ వాటర్ తాగి బెల్ట్ పెట్టుకుని వర్క్ చేస్తే సార్ నిజంగా అసలు ఆ ఎనర్జీ అంటే నా మాటలతో చెప్పలేను సార్. నిజంగా అంత ఎనర్జీతో వర్క్ చేశాను సార్ నిజంగా. 2 ట్రాక్టర్లతో ఈ రోజు 2 ట్రాక్టర్లు ఎరువును మొత్తం మా బ్రదర్ నేను కలిసి మొత్తం 2 hours లో మొత్తం కంప్లీట్ చేస్తాను సార్. నిజంగా వండర్ఫుల్ సార్, చాలా చాలా వండర్ఫుల్ సార్. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది సార్ నిజంగా. ఎంత అద్భుతమైన నాకు ఈ ప్రోడక్ట్ నాకు ఇచ్చిన మన సాగర్ జోషి సార్కి నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్, వండర్ఫుల్ సార్. రియలీ గ్రేట్, వండర్ఫుల్ షేరింగ్. ఫుల్ ఎక్సైట్మెంట్ కనబడుతుంది మీ లోపల. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జ్యోతి మేడం, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఇందాక మా డాటర్ మాట్లాడింది, నేను ఒకటి మర్చిపోయాను మీకు. అదే రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ ఒక కస్టమర్ కి చింతల్లో ఉంటారు సారు, ఆ కస్టమర్ కి ఇవ్వడం జరిగింది. తను వాళ్ళ మదర్ కోసం తీసుకున్నారు సార్. వాళ్ళ మదర్ కి వచ్చి బీపీ, షుగర్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన ఏజ్ వచ్చి 60+ ఉన్నాయి సార్. షుగర్ వచ్చేసి 350 నుంచి 400 మధ్యలో ఉంది. ఆవిడ విలేజ్ లో ఉంటారు. వాళ్ళ సన్ దగ్గరకు వచ్చింది అనమాట. ఆ మూమెంట్ లోనే మేము అక్కడికి వెళ్ళడము, ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, డెమో ఇవ్వడం జరిగింది. వాళ్ళ మదర్ మీద పనిచేస్తుందా లేదా అని చాలా డౌట్ఫుల్ గా ఆయన ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు సార్. సో ఈ రోజు మార్నింగ్ తనకి కాల్ చేసి మాట్లాడాను సార్ తోటి. సార్ మీ మదర్ కి ఎలా ఉంది ఏంటి అని. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఈ రోజు మా మదర్ కి కళ్ళు తిరగడం తగ్గిపోయాయి, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, బీపీ లేదు, అండ్ ఆల్సో ఎసిడిటీ అసలే లేదండి. ఆ ప్రోడక్ట్ లో 2 items నాకు ఇవ్వమన్నా కూడా మా మదర్ ఇవ్వట్లేదండి. సో నాకు కూడా ఒక 2 products కావాలి మేడం, ఏదన్నా పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి, వాటర్ బాటిల్ ప్యాడ్ ఒకటి కావాలి నాకు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. అయితే నేను ఈరోజు మా డాటర్ ఐడి నుంచి తనకి వాటర్ బాటిల్ ప్యాడ్ రీపర్చేస్ కింద పర్చేస్ చేయడం జరిగింది సార్. సో ఆయన అయితే అలా ఎక్సైట్మెంట్ గా చాలా హ్యాపీగా అసలు పని చేస్తుందా లేదా అనుకుంటూ డౌట్ఫుల్ గా 10,700 రూపాయలు పెడుతున్నాము. దట్టు ఆ మనీ వాళ్ళ మదర్ కి పెన్షన్ డబ్బులు అంట సార్. ఎవ్రీ మంత్ పెన్షన్ డబ్బులు ఏవైతే వస్తాయో ఆ దాచుకున్న డబ్బులతో తను కొనుక్కుందంట. సో ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, ఇది పని చేస్తుందా లేదా అని చెప్పి రోజు వాళ్ళ కొడుకు మీద కొంచెం ఒక 1 week 10 days వరకు గొడవ పడేదంట. ఇంత అమౌంట్ పెట్టి తీసుకుంటున్నావు, అది పని చేయకపోతే ఆ డబ్బులన్నీ వేస్ట్ కదా అని. ఈ రోజు ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ సొంత చెప్తుందంట, చాలా అంటే చాలా బాగుంది నాన్న ఈ ప్రోడక్ట్, నేను అసలు ఏది కూడా మిస్ అవ్వట్లేదు, బెడ్ మీద పడుకుంటున్నాను, వాటర్ బాటిల్ ప్యాడ్ వాటర్ బాటిల్ పెట్టుకున్న అదే సేమ్ వాటర్ తాగుతున్నాను, రిస్ట్ బ్యాండ్ నా చేతికి ఎప్పుడు పెట్టుకుంటున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బాబు అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్పడం జరిగిందంట సార్. సో ఆయన ఈ రోజు ఆయన హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకున్నారు అనమాట. అది నేను మీతో షేర్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
గ్రేట్ మేడం, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ నవీన్ కుమార్ సార్, వెల్కమ్, లాస్ట్ పర్సన్. వీడియో సార్ కూడా గుడ్ ఈవినింగ్ సార్. yes sir. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ వెల్తీ మార్నింగ్. సో యాక్చువల్లీ నేను 3 months నుంచి వాడుతున్నా సార్. వాడుతున్నాను, ఇంకో చాలా మంది కూడా చెప్తున్నాను. నాకేంటంటే కాళ్ళ నొప్పులు ఉండే సార్. అంటే ఎక్కువ వర్క్ చేస్తాను, డే అంతా వర్క్ చేస్తాను హ్యాపీగా, బట్ నైట్ వచ్చే వరకు ఏంటంటే పిక్కలు కాళ్ళు బాగా నొచ్చేది అనమాట. ఎట్లా అంటే ఒక సైడ్ కటింగ్ ప్లేయర్ ఏమైనా ఉంటే బాగుండు, లేకపోతే ఇన్ని ఐటమ్స్ కనుక్కున్నారు, కనీసం కాళ్ళు నొప్పుతానికి ఏమన్నా ఒక మిషన్ లాగా ఉంటే బాగుండు అనిపించే అంత ఉండేది అనమాట. అంత గట్టిగా లేదు, జంటు మామూలు అయితే రాసుకోవడము, లేదంటే మా వైఫ్తో రాపియడము జరిగేది. సో ఇది వాడిన ఒక 2-3 daysలోనే, అప్పుడు యాక్చువల్గా అప్పుడు కాలు కూడా సర్జరీ అయ్యింది. సో ఆ టైంలోనే నాకు బలవంతంగా తీసుకున్నాను. లక్ష్మణ్ సార్, పురుషోత్తం సార్ ఇప్పించినప్పుడు, మటకం శేఖరం పైన ఉంటే సార్ తీసుకో అని చెప్పినప్పుడు తీసుకున్నాను. 2-3 daysలోనే నాకు అసలు కాలు నొప్పి తగ్గిపోయింది. మా మమ్మీ కూడా వచ్చాను అనమాట ఇంటికి ఆ టైంలో, విలేజ్ నుంచి వెళ్ళి. ఆమె రాగానే ఏంది ఏమో వాడుతున్నావు ఏంటి ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఏంటంటే, లేదు ఇట్లా కొంచెం హెల్త్ గురించి అని చెప్పేసి అంటే, ఆమె ఆల్రెడీ మా అమ్మ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా కానీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో అసెక్లోఫినాక్ టాబ్లెట్ అవి ఇవి నేను ఇచ్చి పంపించేవాడిని. సో 2 days పెట్టుకోమ్మా అని చెప్పాను. ఆమె కాలుకు పట్టి పెట్టాను, వాటర్ ఇచ్చాను, బట్ ఆ బెల్ట్ మాత్రం నేనే పెట్టుకున్నాను. సో తర్వాత ఆమె కూడా 2 daysలో నాకు తగ్గింది, మంచిగా అనిపించింది, మంచిగా పడుకున్నా కదా అని అనమాట. సో ఇమీడియట్గా ఆమె కూడా తీసుకున్నాను, మా మమ్మీకి ఒక కిట్ తీసుకొని పంపించాను ఇంటికి. ఆమె ఇప్పటికీ పడుకోవడం కానీ అన్ని బాగానే ఉంటది. ఈవెన్ హైదరాబాద్ వచ్చినా కానీ చేతి పట్టి బెల్ట్, మన మల్టీపర్పస్ బెల్ట్, ఆ 2 పట్టుకొని వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని వెళ్తుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫోన్ కనుక ఎట్లా అలవాటు అయిపోతే ఫోన్ పట్టుకొని వెళ్తామో, అలాగా 2 పట్టుకొని ఎక్కడికైనా వెళ్తాను అనమాట. సో అట్లా ఆమెకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. యాక్టివ్నెస్ కూడా ఆమె, ఇంకా నాకైతే ఒక మోకాలు కొంచెము చిప్పలు ప్రాబ్లం ఉన్నది, అదేదో గుజ్జు తగ్గిందని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటే నెక్స్ట్ మోర్ పవర్ ఆర్డర్ పెడుతున్నా సార్ ఇప్పుడు మీ అమ్మకి. ఇవి 2 ఉన్నాయి. మా వైఫ్ కూడా అట్లానే, మా వైఫ్ కాదు, నా ఇంట్లో మా అనుకున్న వాళ్ళందరికీ ఒక్కొక్క కిట్ ఇచ్చేసాను. సో ప్రతి ఒక్కరు వాడండి అని చెప్పేసి, బలవంతంగా మీరు వాడండి, ఎందుకంటే ఇది అందరికీ అవసరం అని చెప్పేసి ఇచ్చాను. సో బట్ కొంతమందికి ఏంటంటే ఇంకా మనం చెప్తున్నా కానీ ఇదో మీరు బిజినెస్ పరంగా చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో నా టీంలో కూడా ఇప్పుడు ఒక 80 members వరకు అయింది సార్. సో వాళ్ళని కూడా టెస్టిమోనీస్ వచ్చినాయి వాళ్ళకి. సో నేను చెప్పిన, మీరు కనీసం ఒకరు చెప్పండి మీ టెస్టిమోనీస్. మనకి ఎందుకంటే రేపు పొద్దుగాల ఇది ఇప్పుడు చాలా మంది మనం చెప్తున్నారు, ఒకళ్ళు కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇవన్నీ మనం ఇలా చెప్పుకుంటే ఏంటంటే మళ్ళీ ఇంకొకరు పాజిటివ్గా వెళ్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సో ఇది రియల్ గా నేను బాంబే ఆఫీస్ కూడా విజిట్ చేసినప్పుడు ఏంటంటే, బిఫోర్ బాంబే ఆఫీస్ కు మీరు ఒక నాకు తెలిసి ఇప్పుడు 38-39 times వెళ్ళారని చెప్పారు కదా. సో ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏం జరిగిందని చెప్పేసి నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది సార్, ఓహో సార్ వెంకట సార్ అందుకే బాంబేకి వెళ్ళడం ఎప్పటికీ. ప్లస్ ఇంకోటి, ఎవరైనా కానీ ఇప్పుడు ఒక సక్సెస్ స్టోరీ చెప్పారంటే, మీ స్టోరీ ఎప్పుడు విన్నా అదే స్టోరీ చెప్తారు. సో నేను స్టార్టింగ్ లో ఏం చేశాను అదే చేశాను, దాన్ని జస్ట్ మీరు కాపీ పేస్ట్ కొట్టమని చెప్పేసి. సో ఇక్కడ మనము ఈవెన్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, ఇప్పటికీ నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రోజు కూడా తెల్లారితే వాడు ఇంటర్వ్యూ పెడితే ఏమడుగుతారో కూడా తెలుసుకునే పరిస్థితి, ఎందుకంటే అట్లా ఉంటేది. సో ఈ డెమోస్ లో మనం ఒక్కటే పీపీటీ పాల్గొని జస్ట్ యాడ్ అవుతున్నది, అంటే రీపర్చేజ్ యాడ్ అవుతుండొచ్చు, కొంచెం యాడ్ అవుతుండొచ్చు, బట్ డెమోస్ లో అదే మ్యాగ్నెటిక్, అదే వాటర్ బాటిల్, అదే ప్యాడ్, సింపుల్ గా నిద్రపోయి నీళ్లు తాగి బెల్ట్ పెట్టుకోవడం తప్ప అదొకటే మన యొక్క ఏం సార్. అది అట్లా చెప్పేస్తేనే మనము ముందుకు వెళ్ళిపోతున్నాము అంటే అర్థమైపోయింది. సో 1000 మంది ముందుకైనా వెళ్ళి గట్టిగా నిలబడి చెప్పగలుగుతున్నాము. సో అదే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి మనం చెప్పాలంటే ఎంత భయంగా ఉంటుందో ఒకసారి అది నాకు అయింది. సో చాలా వరకు అందరు కూడా మనము తీసుకొచ్చేస్తే ఇందులో బాగుంటుందని చెప్పేసి నా యొక్క సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి మనం ముందు తీసుకెళ్ళాలి. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, వెంకట్రావు సార్. ఎస్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ షేరింగ్, గ్రేట్, ఆల్ ది బెస్ట్ సార్. Yeah, next last person, Bhaskar sir, welcome. Today last sharing leaders. సార్ నా పేరు కోత్వాల్ భాస్కర్ సార్. నాది న్యూ జాయినింగ్ సార్. నాది ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి కదా సార్, డైలీ మన మార్నింగ్ సిపి ఇట్లా. అదేంటంటే మన ఏంటంటే టెలిగ్రామ్ లో కూడా యాడ్ చేస్తే మార్నింగ్ కూడా సెక్షన్ చూడని వాళ్ళు కూడా టెలిగ్రామ్ లో చూడొచ్చు కదా అని నాకు వచ్చే చిన్న సలహా సార్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్. సో ఇవాళ షేరింగ్ అందరూ ఇచ్చారనుకుంటాను. సో మనకు టైం 9:30 అవుతుంది.
సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. సో ఎవ్రీ టైం షేరింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఎవ్రీ సాటర్డే ఉంటుంది. ఒకవేళ మనకు సిఎండి సార్ సెషన్ ఉంటే తప్ప కంపల్సరీ ఎవ్రీ సాటర్డే టెస్ట్ మనీ షేరింగ్ సెషన్ ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి. సో అలాగే టైంకి వచ్చేసినారంటే ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి ఉంటుంది, ఎక్కువ మంది షేరింగ్ తీసుకోవడానికి. సో మనకు ప్రాపర్ టైం దొరుకుతుంది, ఎక్కువ టైం దొరుకుతుంది. కాబట్టి అందరు కూడా ఆన్ టైం ఎవ్రీ జూమ్ సెషన్ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వండి, ఎవ్రీ ట్రైనింగ్కి అటెండ్ అవ్వండి. సో ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ బ్లెస్సింగ్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. జై హింద్, జై భారత్, జై వైటోరియం.